ఈరోజు ప్రధానమైన చాప్టర్ వ్యవసాయ రంగం. జాగ్రఫీలో వ్యవసాయ రంగం అనేది అతి పెద్ద చాప్టరు. ఇక భారతదేశము మనకు వ్యవసాయ దేశంగా పిలుస్తారు. వ్యవసాయం అనేది భారతదేశాన్ని వెన్నెముక అంటారు. వ్యవసాయం ద్వారా భారతదేశంలో ప్రపంచంలోని పండే పంటల్లో భారతదేశంలో దాదాపుగా 4% పంటలు, అంటే దాదాపుగా 4% వరకు వివిధ రకాల పంటలు భారతదేశంలో పండిస్తున్నారు. అయితే భారతదేశంలో వ్యవసాయం ద్వారా మనకు వివిధ పంటలు పండిస్తున్నారు. ఈ పంటలు పండించడానికి ప్రధానంగా మనకు ఈ పంటలు పండించేందుకు ప్రధానమైనటువంటి ప్రధాన నీటిపారుదల వ్యవస్థ ద్వారా లేదా వర్షాధారం ద్వారా వివిధ పంటలను పండిస్తూ ఉన్నారు. అయితే అకార్డింగ్ టు ది ఐకార్ న్యూఢిల్లీ, అంటే ఐకార్ న్యూఢిల్లీ వారు భారతదేశంలోని పంటల్ని 4 పంట కాలాలుగా విభజించారు. ఐకార్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ న్యూఢిల్లీలో ఉంది. ఇది భారత వ్యవసాయ పరిశోధన మండలిగా తెలుగులో పిలుస్తారు. ఈ ఐకార్ వారు భారతదేశంలో పండే పంటల్ని 3 పంట కాలాలుగా విభజించారు. ఒకటోది ఖరీఫ్ పంట కాలము. రెండవది రబీ పంట కాలము. మూడవది జైద్ పంట కాలంగా 3 పంట కాలాలను భారతదేశంలో విభజించబడింది. ఖరీఫ్ పంట కాలము జూన్ నుంచి సెప్టెంబర్ నెల మధ్యకాలంలో ఖరీఫ్ పంట కాలం అంటారు. ఈ మధ్యకాలంలో పండే పంటల్ని ఖరీఫ్ పంట కాలం అంటారు. రబీ పంట కాలం అంటే మనకు అక్టోబర్ నుంచి ఫిబ్రవరి నెలల మధ్య పండించే పంటల్ని రబీ పంట కాలం అంటారు. ఇక జైద్ పంట కాలం మార్చి నుంచి మే నెలల మధ్య పండించే పంటల్ని జైద్ పంట కాలంగా పిలవడం జరుగుతుంది. ఖరీఫ్ పంట కాలము జూన్ నుంచి సెప్టెంబర్ 4 నెలల మధ్య కాలంలో భారతదేశంలో మనకు వర్షాకాలం ఉంటుంది కాబట్టి ఈ పంట కాలాన్ని వర్షాకాల పంటలు అంటారు. అదేవిధంగా మనకు రబీ పంట కాలము మనకు అక్టోబర్ నుంచి ఫిబ్రవరి నెలల మధ్య ఇది చలికాలం ఉంటుంది కాబట్టి చలికాల పంటలు అని అంటారు. మరి అదేవిధంగా జైద్ పంట కాలం 3 నెలల మధ్య మార్చి మే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ కాలాల మధ్య భారతదేశంలో ఎండాకాలం ఉంటుంది కాబట్టి ఎండాకాల పంటలుగా వీటిని పిలుస్తూ ఉంటారు. ఇక ప్రధానంగా ఖరీఫ్ పంట కాలంలో పండే పంటల్ని ప్రధానంగా ఇక్కడ అత్యధికంగా విస్తీర్ణంలో సాగు చేయడము, అధిక ఉత్పత్తిని మరియు ఉత్పాదకతనిచ్చే పంటలు తీసుకుంటే మనకి ఇక్కడ వరి పంట అత్యధికంగా ఉత్పాదకత కూడా అధికంగా ఉంటుంది. వరి, గోధుమ, జనుము మరియు చెరకు, అదేవిధంగా పత్తి, పొగాకు, ఇక్కడ మొక్కజొన్న, అదేవిధంగా వేరుశెనగ, కందులు, అదేవిధంగా మనకు నూనె పంటలు, అదేవిధంగా మనకు పప్పు ధాన్యాలను కూడా ఇతర ఎక్సెట్రా పండించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా రబీ పంట కాలంలో అత్యధికంగా పండించేదంటే గోధుమ అనేది మనకు ఖరీఫ్ కాలంలో వరి, జనుము, చెరకు, పత్తి, పొగాకు, మొక్కజొన్న, వేరుశెనగ, కందులు వంటి ఇతరత్ర పంటల్ని ఖరీఫ్ కాలంలో పండిస్తే మనకు గోధుమ పంటను మాత్రం భారీగా అత్యధికంగా రబీ పంట కాలంలో పండిస్తారు. వీటితో పాటు బార్లీని మరియు ఓట్స్ వంటి పంటలు, అదేవిధంగా
ఇక్కడ చిరుధాన్యాలు, ఇక్కడ చిరుధాన్యాలను కూడా పండిస్తారు. చిరుధాన్యాల్లో ఇక్కడ జొన్నలు, చిరుధాన్యాలు వస్తరికే సజ్జలు, జొన్నలు, రాగులు వంటివి ఇక్కడ పండిస్తారు. అదేవిధంగా ఇక్కడ జొన్నలని కూడా పండిస్తారు. జొన్నలు, మొక్కజొన్న, అదేవిధంగా చెరకు, ఇతర పప్పు ధాన్యాలు, అదేవిధంగా నూనె గింజలని కూడా కొన్ని పండిస్తూ ఉంటారు. ఇవే కాకుండా జైద్ కాలంలో మనకు ప్రధానంగా వివిధ పంటల్లో నీటి శాతం ఎక్కువగా ఉండే పంటల్లో మనకు పుచ్చకాయలు మరియు కర్బూజా, అదేవిధంగా మామిడి, గ్రేప్స్. ఇవే కాకుండా కూరగాయల్లో దాదాపు అన్ని రకాల కూరగాయల్ని బాగా పండిస్తారు. దోసకాయలు, ఇక్కడ సోరకాయలు, దోసకాయలు, కీరా, అదేవిధంగా మన కాకర వంటి ఇతర పండ్లని పండిస్తుంటారు. ఇక్కడ వీటితో పాటు మనకు పెసర్లు, మినుములు వంటివి పండిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ నీటిపారుదల మరియు వివిధ రకాల ఎరువులను వాడి ఇక్కడ వరి పంటను బాగా పండించే అవకాశం ఉంటుంది. కాబట్టి వివిధ కాలాల్ని అధికార వారు విభజించారు. ఇలా 3 రకాలుగా ఖరీఫ్ పంట కాలము, రబీ పంట కాలము, జైద్ పంట కాలంలో పండించే పంటల్ని ఈ విధంగా వర్గీకరించారు. ఇలా వర్గీకరించిన ఈ పంటల్ని మళ్ళీ 2 గ్రూపులుగా విభజించడం జరిగింది. వాటి యొక్క ఉపయోగాలను ఆధారం చేసుకొని పంటల్ని మళ్ళీ 2 భాగాలుగా విభజించారు. ఉపయోగాలను ఆధారంగా చేసుకొని వీటిని మళ్ళీ 2 రకాలుగా విభజించారు. ఒకటి ఆహార ధాన్యాలని, రెండోది వాణిజ్య పంటలు అని 2 రకాలుగా విభజించారు. ఫుడ్ గ్రెయిన్ క్రాప్స్, క్యాష్ క్రాప్స్ అని 2 గ్రూపులుగా వీటిని విభజించడం జరిగింది. ఇక ఆహార ధాన్యాలని మరియు ఫుడ్ గ్రెయిన్ క్రాప్ని ఆహార ధాన్యాలు, ఫుడ్ గ్రెయిన్ క్రాప్స్ ఆహార ధాన్యాలు అని, రెండోది వాణిజ్య పంటలు, వ్యాపార పంటలు, కమర్షియల్ క్రాప్స్, ట్రేడ్ క్రాప్స్ అని 2 గ్రూపులుగా విభజించారు. ఆహార ధాన్యాల్ని వాటిలో లభించేటువంటి పిండి పదార్థాలను ఆధారంగా చేసుకొని మళ్ళీ 3 భాగాలుగా విభజించారు. ఒకటోది మళ్ళీ ఆహార ధాన్యాల్లో మొదటిది ప్రధాన ఆహార పంటలు. ఈ ప్రధాన ఆహార పంటల్లో ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకు అత్యధికంగా కార్బోహైడ్రేట్స్ ఉండే వాటిని, పిండి పదార్థాలు ఉండే వాటిని ప్రధాన ఆహార ధాన్యాలు అంటారు. అవి వరి, గోధుమ, మొక్కజొన్న మరియు బార్లీ వంటి ఈ పంటల్ని ప్రధాన ఆహార పంటలుగా పిలవడం జరుగుతుంది. రెండవది మనకు చిరుధాన్యాలు అంటే మిల్లెట్స్ అంటారు. మిల్లెట్స్ ప్రధాన ఆహార పంటలు అంటే సెరల్ క్రాప్స్ అంటారు. సెరల్ క్రాప్స్ అనే పేరుతో ఇంగ్లీష్లో పిలుస్తారు. చిరుధాన్యాల్ని మిల్లెట్స్ అంటారు. మిల్లెట్స్ని మనకు ఎగ్జాంపుల్గా తీసుకుంటే
సజ్జలు, జొన్నలు, రాగులు మరియు ఎక్సెట్రా. ఇక మూడోది తీసుకుంటే పప్పు ధాన్యాలు. పప్పు ధాన్యాలు అంటే పల్సెస్. పప్పు ధాన్యాల్లో ఎగ్జాంపుల్గా తీసుకుంటే కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, అదేవిధంగా మనకు శనగపప్పు వంటి పప్పులు. కందిపప్పు అంటే రెడ్ గ్రామ్, దీన్ని గ్రీన్ గ్రామ్ అంటారు పెసర్ని. మినప్పప్పు అంటే బ్లాక్ గ్రామ్, శనగపప్పుని బెంగాల్ గ్రామ్ అంటే ఇలా వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇక ఇలా తీసుకుంటే ఆహార ధాన్యాలు, వ్యాపార పంటలు తీసుకుంటే ఆహార ధాన్యాల్లో ప్రతి వ్యక్తికి ప్రతిరోజు ఆహార ధాన్యాల అవసరం అనేది తప్పనిసరి ఉంటుంది. అంటే ఆహార ధాన్యాల ద్వారా మనిషికి కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు లభ్యత ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ పిండి పదార్థాలను ఉపయోగించుకొని మనిషి తన శక్తిని, నిత్యావసర కార్యక్రమాలు చేసుకోవడానికి ఆహార ధాన్యాలు తప్పనిసరి. అదేవిధంగా ఆహార ధాన్యాల్లో మనకు ప్రధాన ఆహార పంటలు చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు. ప్రధాన ఆహార పంటల్ని అత్యధికంగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, పిండి పదార్థాలు. అదేవిధంగా చిరుధాన్యాల్లో తక్కువ పిండి పదార్థాలు ఉండడం వల్ల ఇది తక్కువ శక్తినిస్తాయి, ఇవి ఎక్కువ శక్తినిస్తాయి. కాబట్టి మనకు ప్రధాన ఆహార పంటల్ని ప్రధానంగా ఎక్కువగా తీసుకుంటాం. అదేవిధంగా పప్పు ధాన్యాల్లో మనకు ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. కాబట్టి ప్రోటీన్స్ అనేది మన బ్రెయిన్కు వర్క్ చేయడానికి, అదేవిధంగా బాడీ పెరుగుదలకు కూడా ఈ పప్పు ధాన్యాలు భారీగా ఉపయోగపడతాయి. ఇక వాణిజ్య పంటలు మరియు ఆహార పంటల మధ్య వ్యత్యాసం తీసుకుంటే ఇవి మానవునికి ప్రతిరోజు అవసరపడే పంటలు. ఇవి వాణిజ్య పంటలు, ఇవి అవసరం తగ్గట్టుగా లగ్జరీ వస్తువులుగా వీటిని ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది. వాణిజ్య పంటల్ని మళ్ళీ 5 భాగాలుగా విభజించవచ్చు. ఈ 5 భాగాలలో మొదటి తీసుకుంటే నార పంటలు. ఒకటోది నార పంటలు అంటే ఫైబర్ క్రాప్స్. ఎగ్జాంపుల్ తీసుకుంటే పత్తి, కాటన్, జనుము, అదేవిధంగా పట్టు అంటే సిల్క్. ఇక రెండవ తీసుకుంటే తోట పంటలు అంటే మనకు ప్లాంటేషన్ క్రాప్స్ అంటారు ఇంగ్లీష్లో, ప్లాంటేషన్ క్రాప్స్. ఎగ్జాంపుల్ తీసుకుంటే తేయాకు, కాఫీ, రబ్బర్, కోకోనట్, కొబ్బరి మరియు చెరకు వంటివి ఇవి ఇక్కడ అత్యధికంగా పండిస్తారు. మూడో తీసుకుంటే ఇక హార్టికల్చర్ క్రాప్ అంటే ఉద్యానవన పంటలు అంటారు. ఉద్యానవన పంటలు ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు పండ్లు, కూరగాయలు, పువ్వులు, అదేవిధంగా నర్సరీ వృక్షాలు, అదేవిధంగా ఔషధ గుణ మొక్కలు ఇవి ఉద్యానవన పంటలు. నాలుగో తీసుకుంటే నార్కోటిక్ క్రాప్ అంటారు, మత్తు పంటలు అంటే నార్కోటిక్ క్రాప్స్. ఎగ్జాంపుల్ తీసుకుంటే నార్కోటిక్ క్రాప్స్లో మనకు టొబాకో, పొగాకు, అదేవిధంగా గంజాయి, హెరాయిన్, నల్లమందు, అదేవిధంగా బంగు అనే ఇవి మత్తు పదార్థాలుగా వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఐదోది తీసుకుంటే
వాణిజ్య పంటల్లో నూనె గింజలు, నూనె గింజల్లో తీసుకుంటే ఆయిల్ సీడ్స్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ నట్స్ అంటే మనకు వేరుశెనగ, పొద్దుతిరుగుడు పువ్వు, పొద్దుతిరుగుడు, సన్ఫ్లవర్, సోయా, ఆలివ్ ఆయిల్, అదేవిధంగా ఆముదపు నూనె, నువ్వుల నూనె మరియు ఫామ్ ఆయిల్. ఇవి మనకు ఈ 5 భాగాలుగా వివిధ వర్గాలుగా విభజించినటువంటి వాణిజ్య పంటలు. ఈ వాణిజ్య పంటలు అవసరానికి తగ్గట్టుగా మనకు వీటిని ఉపయోగించుకోవడం జరుగుతుంది. కానీ ఇవి తప్పనిసరి ప్రతి వ్యక్తికి మనకు శక్తినిచ్చే పంటలు. ఇవి లగ్జరీకి సంబంధించినటువంటి వివిధ రకాల పంటలు. నార పంటలు అంటే ఇందులో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది కాబట్టి వీటి నార పంటలు అంటారు. పత్తి, జనుము, పట్టు. అదేవిధంగా తోట పంటలు అంటే టీ, తేయాకు, కాఫీ, రబ్బర్ అంటే ఒక్కసారి విత్తినచో కొన్ని సంవత్సరాల వరకు కూడా దాని నుంచి వివిధ పంటలు అనేది తీసుకోవడం జరుగుతుంది. అలా తీసుకోవడానికి ఎక్కువ కాలం తీసుకునే వాటిని తోట పంటలు అంటారు. ఉద్యానవన పంటలు అంటే హార్టికల్చర్ క్రాప్స్ అంటే ఇవి ఎక్కువగా పండ్లు, కూరగాయలు, పువ్వులు, నర్సరీ వృక్షాలు, ఔషధ గుణ మొక్కలు. ఇందులో తీసుకుంటే మనకు ఎక్కువగా వీటికి ఎక్కువ సస్యరక్షణ చర్యలు, ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం ఉంటుంది. ఇక అదేవిధంగా మత్తు పంటలు, నార్కోటిక్ క్రాప్ అంటే పొగాకు, గంజాయి, హెరాయిన్, నల్లమందు, బంగు. ఇవి మత్తు పంటల కిందకి వెళ్ళిపోతాయి. నూనె గింజల్లో వేరుశెనగ, సన్ఫ్లవర్, సోయా, ఆలివ్, ఆముదపు నూనె, నువ్వుల నూనె, ఫామ్ ఆయిల్. ఇలా 5 వర్గాలుగా వీటిని విభజించడం జరిగింది. ఇలా భారతదేశంలో వ్యవసాయ పంటల్ని, ఆహార పంటల్ని మనకు 3 కాలాల్లో విభజిస్తే పంటల ఉపయోగాలను ఆధారం చేసుకొని 2 భాగాలు ఆహార ధాన్యాలు, వాణిజ్య పంటలుగా విభజించడం జరిగింది.